ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ చేసిందేంటి? హలో హలో మిథున. ఓ మిథునకు కాల్ చేసావా అత్త? చెప్పండి. ఎక్కడున్నావు? ఎందుకు అడుగుతున్నారు? రేపు నీ స్కెడ్యూల్ ఏంటి? మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏం లేదు, రేపు మా ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. నువ్వు కూడా రావాలి. తప్పకుండా వస్తావు కదా? హోలీ సంబరాలా? అవును, అందరం సరదాగా గడపొచ్చు. నువ్వు యుఎస్లో ఉన్నప్పుడు ఈ హోలీ మిస్ అయ్యి ఉంటావు కదా? అదేం లేదండి. యూనివర్సిటీ క్యాంపస్లో ఇండియన్ స్టూడెంట్స్ అంతా కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం. రేపు మన ఇంట్లో చేసుకుందాం. పొద్దున్నే వచ్చేసేయ్. ఓకే, వస్తాను. సీత, ఏమైంది సీత అలా ఉన్నావు? మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ చేసింది పిన్ని. రేపు జరిగే హోలీ సంబరాలకు నన్ను రమ్మంది. ఆ ఇంట్లో జరిగే హోలీకి నిన్ను రమ్మందా? ఆశ్చర్యంగా ఉందే. అత్తయ్య రమ్మంది నన్ను కాదు, మిథునను. మిథునైనా సీతైనా నువ్వే కదా సీత. మిథునలా వెళ్ళి మహాలక్ష్మిని ఓ ఆటాడుకో. ఏం ఆలోచిస్తున్నావు సీత? కిందటి సంవత్సరం హోలీ పండుగలో ఎంతో ఆనందంగా గడిపాను. ఆ రోజు ఇంకా నా కళ్ళ ముందు మెదులుతోంది. రేపు నేను మిథునలా ఆ ఇంటికి వెళ్ళినా రామ్మామతో అంత సరదాగా ఉండలేను కదా. మేము భార్యాభర్తలం అయ్యుండి ఒకరికొకరం అపరిచితుల్లా ఉండాల్సొస్తోంది. పండగ రోజు మిథునగా మామకు దగ్గరగా వెళుతున్నాను అన్న ఆనందం ఒకవైపు, సీతగా మామకు దూరంగా ఉంటున్నాను అన్న బాధ ఇంకోవైపు. హోలీలో చల్లుకునే రంగులాగే జీవితంలో కూడా ఎన్ని రంగులో కదా. అవన్నీ ఆలోచించకు సీత. అక్కడికి మిథునలా వెళ్ళి సీతలా ఎంజాయ్ చేయి. అందుకు హోలీ రంగులు కూడా నీకు ఉపయోగపడతాయి సీత. అన్ని రంగుల్లో అసలు రంగు ఎవరికి తెలుస్తుంది చెప్పు? థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. రామ్ గాడు మిథునతో తిరుగుతున్నాడు. మిథున సీతలా ఉంటుంది. సీత రామ్కు దూరంగా ఉంది. రేపు మిథున ఇక్కడికొస్తుంది. మిథున సీతలా ఉందన్న వంకతో రామ్ గాడు మిథునకి దగ్గరైతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? డాడ్, ఈ రామ్ నన్ను హాక్ చేసుకున్నాడు. మీ వైఫ్ నాలా ఉన్నారన్నారు కదా. ఫస్ట్ మిస్టేక్గా ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. మిథున కూడా రామ్ గాడిపై ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. మిథున నాకే దక్కాలి. అంటే రామ్ పోటీలో ఉండకూడదు. అసలు వాడు ప్రాణాలతోనే ఉండకపోతే
మిథున నాకు దక్కాలంటే రామ్ గాడు బ్రతికుండకూడదు. రేపు హోలీ పండగలో అందరూ హడావిడిగా రంగులు కొట్టుకుంటూ ఉంటారు. ఆ రంగుల్లో ఎవడేం చేస్తున్నాడో ఎవ్వడికీ తెలీదు. అందరూ ఆ గొడవలో ఉన్నప్పుడు నేను ఈ కత్తితో రామ్ గాడిని పొడిచి చంపేస్తాను. నా మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా చూసుకుంటాను. రామ్గాడు చేస్తే నాకు అడ్డుండదు, ఇంట్లో తిరుగుండదు. ఏదో ఒకరోజు నేను మహాలక్ష్మి కొడుకునని అందరికీ తెలుస్తుంది. ఆ రోజు ఈ ఇంటికి, ఈ ఆస్తి అంతటికీ నేనే ఏకైక వారసుండవుతాను. నేనే ఏకైక వారసుండే. రే రామ్, నువ్వు మిథున విషయంలో నాకు అడ్డుగా ఉన్నావు. రేపు నీ చావు నా చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనే ఉంది. వద్దన్నా నాతో షాపింగ్ చేయించారు. ఎందుకు పిన్ని? రేపు హోలీ ఈవెంట్కి వెళ్తున్నావు కదా, నువ్వు రిచ్గా వెళ్ళాలి సీత. నాకు ముఖర్జీ బాబాయ్, సుశీల పిన్నిలు బట్టలు ఇస్తున్నారు కదా. నీకు మేం కూడా కొత్త బట్టలు కొనివ్వచ్చు, తప్పు లేదు సీత. పిన్ని, రామం వచ్చాడు. నన్ను ఈ మిథున గెటప్లో మీతో చూస్తే మామకి డౌట్ వస్తుంది. నేను మామకు కనిపించకుండా దాక్కుంటాను. హాయ్ కిరణ్ గారు. హలో అత్తయ్య. హాయ్. ఎలా ఉన్నారు? మేం బాగున్నాం రామ్, నువ్వెలా ఉన్నావు? ఫైన్ అత్తయ్య. షాపింగ్ వచ్చారా? అవును రామ్, రేపు హోలీ పండగ కదా, అందుకని షాపింగ్కి వచ్చాం. నువ్వు కూడా పండగ షాపింగ్కి వచ్చావా రామ్? ఎవరెవరికి బట్టలు కొంటున్నావు? సీతకు కూడా కొంటున్నావా? లాస్ట్ ఇయర్ నీతో కలిసి హ్యాపీగా హోలీ చేసుకున్నా అని సీత చెప్పింది. ఈ ఇయర్ నువ్వు సీత దూరంగా ఉన్నారు. సీత గురించి ఏమైనా ఆలోచించావా రామ్? మీరిద్దరూ ఎక్కువ రోజులు దూరంగా ఉండడం మంచిది కాదు. అవును రామ్, సీత చాలా మంచిది. భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి, కానీ వీలైనంత త్వరగా కలిసిపోవాలి. విడివిడిగా ఉండడం మీ ఇద్దరికీ మంచిది కాదు. మేం విడిపోయి దూరంగా ఉండడానికి మా మధ్య జరిగింది చిన్న గొడవ కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.